నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో ఏర్పడే సమస్యల పరిష్కారానికి గాను భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. పట్టణ శాఖ అధ్యక్షులు పసుపులేటి గోపికిషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 22న మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణకు వినతిపత్రం అందించారు. గణేష్ మండపాల వద్ద పరిశుభ్రత, డ్రైనేజ్ నిర్వహణ, రోడ్ల గుంతలు పూడ్చటం, మంచినీటి సరఫరా, ఇస్తరాకుల తొలగింపు వంటి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని కోరారు. అంతేకాకుండా అన్నదాన కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. మండపాల వద్ద విద్యుత్ సరఫరా నిరంతరంగా ఉండేలా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో సమన్వయం చేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వర్షపు నీరు నిల్వ లేకుండా డ్రైన్లను శుభ్రపరచడం, రోజువారీ శుభ్రత, ముగ్గు వేసే కార్యక్రమాలను చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి రాజులదేవి పవన్ కుమార్, బీజేవైఎం అధ్యక్షుడు ఏనుగంటి గౌతమ్ గౌడ్, ఉపాధ్యక్షుడు దేవకట్టి శివరాజ్, సీనియర్ నాయకులు గొడుగు ధర్మపురి, ఏషాల సురేందర్, గుంత గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ జాదవ్ కృష్ణ సమస్యల్ని దృష్టిలో ఉంచుకొని అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈరోజు బోధన్ పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ గారికి భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాల సందర్భంగా గణేష్ మండపాల దగ్గర ఏ కార్యక్రమాలు నిర్వహించాలని ఈరోజు వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కమిషనర్ గారికి తెలియజేయడం ఏమనగా శక్కర్ నగర్లో గల గణేష్ బావిల దగ్గర శుభ్రపరిచి ఆ రోడ్లలో కూడా నీట్గా ఉంచి గణేష్ మండపాల దగ్గర అన్ని వసతులు ఏర్పాటు చేయాలని, అలాగే రాకాస్పేట్లో కూడా గణేష్ మండపాలు దగ్గర ప్రతిరోజు శుచి శుభ్రత ఏర్పాటు చేసి అక్కడ గణేష్ మండపాల దగ్గర ఎలక్ట్రీషియన్ కానీ వాటర్ సదుపాయం కానీ ఎలాంటివి కూడా ఇబ్బంది లేకుండా చూడాలని, అలాగే బోధన్ పట్టణంలో కూడా ఎక్కడెక్కడైతే రోడ్లు గుంతలు ఉన్నాయో అక్కడ మొరం పోసి ఈ వర్షపు నీటి ద్వారా వచ్చి నాలాలోని నీరు కూడా గణేష్ మండపాలకు తలిగే అవకాశం ఉంది. కావున నాలాలు శుభ్రపరిచి ప్రతి గణేష్ మండలి దగ్గర ప్రతిరోజు శుభ్రపరిచి ముగ్గేసి అన్నదానాల సమయంలో నీటి వ్యవస్థ చూసి అక్కడ ఒక ట్రాక్టర్ పెట్టి ఇస్తరాకులు ఎత్తించి లేబర్లను కూడా పెట్టాలని చెప్పేసి ఈరోజు కమిషనర్ గారికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలియజేయడం జరిగింది. అలాగే ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసి కరెంటు పోకుండా 24 గంటలు గణేష్ మండపాల దగ్గర కరెంటు అందుబాటులో ఉండాలని కూడా కోరడం జరిగింది. అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది వారికి కూడా ఈ విషయాన్ని చేరవేసి భద్రత పెంచి ప్రతి గణేష్ మండలి దగ్గర కూడా భద్రతగా చూసుకోవాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కావున భారతీయ జనతా పార్టీ హిందూ బంధువులకు కూడా విన్నవించేది ఏంటంటే మనం వేసుకునే షెడ్లు కరెంటు వైర్లు చూసుకొని మురికి నీరు దేవుడికి మండపాలకు తగలకుండా చూసుకొని వేసుకునే బాధ్యత మనది కూడా ఉంది. కాబట్టి చాలా పవిత్రంగా పద్ధతిగా మన పండుగని కూడా మనం నిర్వహించుకోవాలి. భక్తి శ్రద్ధలతో అందరూ వినాయక చవితిని జరుపుకొని మన భక్తిని చాటి చెప్పాలని ఈ యొక్క సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రతి గణేష్ మండలి నిర్వాహకులకు ఈ సందర్భంగా కోరుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.